మనకిక్కడ టీ టైములు, కాఫీ డేలు ఎట్లాగైతే ఒక అవుట్‌లెట్లు దేశవ్యాప్తంగా ఉంటుంటాయో, అట్లాంటిదే బ్రిటన్‌లో ఆర్‌ఎన్‌ఎల్‌ఐ. వీళ్ళకి విపరీతంగా బిజినెస్ ఉంటది. వేల కోట్ల రూపాయలలో బిజినెస్ నడుస్తా ఉంటది. వీళ్ళ మీదన ఇప్పుడు అకస్మాత్తుగా బ్రిటన్ పౌరులు తిరగబడ్డారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఈ ఆర్‌ఎన్‌ఎల్‌ఐ వాళ్ళు సేవ్ లైవ్స్ ఎట్ ద సీ అన్నటువంటి పేరుతో, అంటే వీళ్ళేంటంటే మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం, కొన్ని హోటళ్ళ దగ్గర బిల్లులు పెట్టే కౌంటర్ మీదన ఒక హుండీ లాంటిది పెడుతుంటారు. దాంట్లో మనం డబ్బులేస్తే అది దాని మీదనే స్వచ్ఛంద సంస్థ పేరు ఉంటది. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నిర్వహించేటటువంటి వాళ్ళు. ఈ డబ్బులు వాళ్ళు పట్టుకుపోతా ఉంటారు. అట్లాగా అక్కడ ఈళ్ళు కూడా ఏదో సర్వీస్ యాక్టివిటీ కానీ డొనేషన్స్ తీసుకుంటారు. అది ఇస్తుంటారు. అయితే ఈ ఆర్‌ఎన్‌ఎల్‌ఐ పెట్టినటువంటి నినాదం ఏంటంటే సేవ్ లైవ్స్ ఎట్ ద సీ. అంటే సముద్రంలో చొరబాటుదారులుగా వచ్చేటటువంటోళ్ళు నానా తిప్పలు పడొస్తారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి అన్నటువంటిది. దాంతో బ్రిటన్ పౌరులు ఒక్కసారి తిరగబడ్డారు. మేము నీ దగ్గర సర్వీసెస్‌కి నీకు ఏదో సేవాభావంతో డబ్బులిస్తే నువ్వు తీసుకెళ్ళి చివరికి టాక్సీ సర్వీస్ లాగా అలాగా చొరబడేటటువంటి వాళ్ళందరినీ బ్రిటన్‌లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ శరణార్థులని చెప్పి రాయించి, మేమిచ్చిన డబ్బులతో మాకు వ్యతిరేకంగా మా ప్రాణాలు తీసే, మా ఆస్తులు దోచుకునే దరిద్రులను తెచ్చి నెత్తిన పెడతావా? ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని ప్రోత్సహిస్తావా? సారీ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఉలిక్కిపడడం ఆ సంస్థ వంతైంది.